80 మందో 800 మంది అని చెప్పచ్చు కదా, మగధీరాలో లాగా ఆడధీరా అని పెట్టుకుని వీడు ఫైట్ చేసినట్టు. ఎందుకని నేను అడిగేది చాలా క్లియర్ అంటే, ఆయనతో పాటు వచ్చుంటారు ఒక 3-4 వచ్చుంటారు. ఎందుకు వచ్చుంటారు? పెద్దవాళ్ళు, ఈవిడికి ఆల్రెడీ మనుషులను కొట్టి చంపేసే ఇది ఉంది, మనం ఆల్రెడీ చూసాం. రాస్తాడిని పగల కొట్టడము, ఇవన్నీ కూడా బూతులు తిట్టడము, డ్రగ్స్ ఇవన్నీ కూడా లెటర్లుగా దొరికిపోయిన టైంలో ప్రీతికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేశాను అని చెప్పి ప్రీతియే మన దగ్గరికి వచ్చి చెప్పింది కదా. మరి అటువంటిది ఈ ముసలి దంపతులకి ఏదైనా డ్రగ్స్ అలవాటు చేసి చంపేస్తే ఆవిడే కదా రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కోసం, ఆ సేఫ్టీ కోసం ఎవరో వాళ్ళతో 2 కేర్ టేకర్స్ 3 కేర్ టేకర్స్ వచ్చుంటారు ఖచ్చితంగా. సో వాళ్ళని ఇక్కడి నుంచే తరిమేసేయాలి. సో వీళ్ళు వయసులో ఉన్నారు, వీళ్ళు నా మీద అటాక్ చేసి ఉంది కాబట్టి వీళ్ళు చేశారు. యాక్చువల్గా రియల్ స్టోరీ అది కాదు. వాళ్ళని ఇంట్లోకి రప్పించుకోవాలి అంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. వీళ్ళు ఇంట్లోకి వస్తే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు, వీళ్ళని ఇంట్లో రానికూడదు. వీళ్ళది ఇంట్లో రానికూడదు అంటే నేను ఒక సీన్ క్రియేట్ చేయాలా. సీన్ క్రియేట్ చేయాలి అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళిద్దరు ముసలోళ్ళ మీద నేను ఏం పెట్టాను, నన్ను అటాక్ చేశారు, నన్ను కొట్టారు అంటే సరేనండి, ఆమె లాజిక్కే వెళ్తాం. 4 మంది ఆమెను అటాక్ చేసి ఆమె ఇంత ఉంది, 4 అటాక్ చేసి ఆమెకి ఇంత దెబ్బ తగలదా? వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇంత దెబ్బ తగలదా? ఇంత కేసు పెట్టింది కదా, కనీసం ఎమ్మెల్సీ సరే ఇంత దెబ్బ ఎమ్మెల్సీ చెప్పించుకోరమ్మనండి. ఎగ్జాక్ట్. ఒక్క చిన్న గీతం వెళ్ళారు. 150 కాల్స్ 100కి చేస్తూనే ఉన్నాడు వాళ్ళ తమ్ముడు కార్తిక్. నిన్న ఎస్ఐ వచ్చినప్పుడు అదే వర్డ్ అన్నాడు, ఏంటమ్మా ఎన్ని కాల్స్ చేస్తావు నువ్వు మాకి, నేను ఉన్నానని నన్ను ఎల్లగొట్టడానికి పోలీసులు పిలిపించింది. 15 మంది గూండాలు కొడితే ఒక్క దెబ్బ తగలేదా? ఒక్క దెబ్బ, ఒక చిన్న ఘాటు. బట్ ఏమన్నా చూపించింది? ఆవిడ చూపించింది ఇల్లు పగిలిపోయింది చూడండి. అంటే ఫ్రీ కొట్టేసుకుంటాం మనం, అన్ని పగలు కొట్టేసుకుంటాం. థ్యాంక్ గాడ్ ఇక ఆవిడే హర్ట్ చేసుకొని మనకి ఇది వాళ్ళు హర్ట్ చేశారని కూడా చూపించారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా ఏమైంది అంటే నన్ను ప్రైవేట్ పార్ట్ టచ్ చేశారు అనింది. సరే ఇప్పుడు అంత 4 ప్రైవేట్ పార్ట్ టచ్ చేస్తే బట్ట చిన్న కదా, ఎట్లా టచ్ చేస్తారు? అసలు ఒక్క విజువల్ ఎంట్రన్స్ డోర్ పగిలింది, ఎంట్రన్స్ డోర్ కూడా వాళ్ళు అటాక్ చేశారు. కావాల్సిన ఆపోజిట్ కెమెరాస్ ఉన్నాయి కదా, వాటిని చెక్ చేసి ప్లీజ్ చూపించండి. ఒక్క విజువల్ చూపించారా? నీకు సాక్ష్యాలు తెస్తాను, నేను ఇది చూపిస్తాను అంటే చూపియదు. సాక్ష్యం అంటే ఇది ఆన్ పేపర్, ఆన్ రికార్డ్, వీడియో కాల్ ఆర్ ఎనీథింగ్ ఒకటి చూపించండి. ఆవిడ ఇప్పుడు చూపించేది ఏంటి? ఎప్పుడో రాజు హర్యానాతో మాట్లాడాడు, లేకపోతే హెబ్బా పటేల్తో మాట్లాడాడు, లేకపోతే ఇవే నిన్ను అటాక్ చేశారని చెప్పి పెడుతున్నావు కదా, ఒక్క ఎవిడెన్స్ చూపించు. ఓకే, మేఘన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మేఘన, మీరు నిన్న అరౌండ్ 8 టైంకి అక్కడికి చేరుకున్నారు, ఎందుకంటే అరౌండ్ 6:37 వరకు మేము అప్డేట్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాం. అక్కడ వాళ్ళ పేరెంట్స్ బయట కూర్చున్నారు. మీరు వెళ్ళినప్పుడు పేరెంట్స్ పరిస్థితి ఏంటి, మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడారు, లావణ్య గురించి మీరు చెప్పుకోవచ్చు కాన్వర్సేషన్ ఒకసారి చెప్తారు. ఒక్క నిమిషం, నేను మధ్యలో ఎంటర్ అవుతున్నాను. ఆ వృద్ధ దంపతులు, అందులో ఆయన షుగర్ పేషెంట్, ఆయనకి టాయిలెట్ వస్తే కూడా వెళ్ళనివ్వకుండా లోపలికి అడ్డం పడితే ఆఖరికి అక్కడ పక్కకి తీసుకెళ్ళే పరిస్థితి. నేబర్స్ హెల్ప్ చేస్తారు. లేదు మీరు రాలేదు అప్పటికి, ఎవరు రాలేదు, నేబర్స్ కూడా రాలేదు. ఆయన పాపం అలాగే ఇది ఉంటే ఆయన పక్కకు చివరి ఆ గోడ దగ్గరికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అంతా శేఖర్, మీరు ఈ పాయింట్కి వస్తున్నారు కాబట్టి కాస్త వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. పేరెంట్స్ అక్కడ అడుగు పెడితే ఏ పిల్లలకైనా హర్ట్ అవుతారు, ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కాస్త పక్కన పెట్టి వచ్చేస్తారు. రాష్ట్రం ఎందుకు రాలేదు? చాలా మందికి ఉన్న క్వశ్చన్. సార్ ఇక్కడ ఉంటే ఈ వాటికే వచ్చి ఉండేవాడు. రాజ్ తరుణ్ ఈజ్ ఇన్ చెన్నై, హీఈస్ షూటింగ్ ఫర్ 5 మిర్రర్ సినిమా షూటింగ్ చేసుకుంటున్నాడు. తనకి నిజంగానే వచ్చి వాళ్ళు ఉన్నా కూడా పెద్ద ఆర్టిస్టులతో కాంబినేషన్ సీన్స్ ఉంటే ఒక్కడు వచ్చేస్తే మళ్ళీ మొత్తం రీషెడ్యూల్ చేయాలి. సో అదొకటి ఉంది. దానికోసం తను ఆల్రెడీ ఫోన్లు చేస్తున్నాడు అందరికీ, కేర్ టేకర్స్ వాళ్ళు వీళ్ళు చూసుకోమని చెప్తున్నాడు. సో దట్ ఈస్ హ్యాపెనింగ్. పేరెంట్స్తో మాట్లాడా? ఖచ్చితంగా మాట్లాడుతాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు రాలేదు అంటే అంత ఇష్యూ జరుగుతుందని అబ్బాయి అనుకోలేదు. నా ఇల్లు కదా, నా పేరెంట్స్ వెళ్ళిపోతారు, అక్కడ ఇష్యూ జరుగుతుంది, కమ్యూనికేట్ అవుతుంది కదా. కాదు ఇంకొక అసలు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కేసు పెట్టింది ఈవిడ మీద, రాజ్ తరుణ్ ఆవిడకి ఎదురుపడడం కూడా ఇది కరెక్ట్ కాదు. సో రాజ్ తరుణ్ మీద 493 కేసు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళని ఆ కేసు తీసుకోమని చెప్పి చేశాడు చెప్పి ఎలిగేషన్స్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆయన తరపున వాళ్ళ నాన్న వెళ్ళారు. సో దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. ఆ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఆల్రెడీ రాజ్ తరుణ్కి 3 సార్లు కంప్లైంట్ చేశారు. ఇక్కడ డ్రగ్స్ లేకపోతే ఇల్లీగల్ చాలా చండాలం జరుగుతుంది, ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఎవడెవడో తీసుకొస్తుంది అర్ధనగ్నంగా, లేకపోతే చాలా జుగుప్సాకరంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి మా సెక్యూరిటీ గార్డ్ అడిగితే వాళ్ళని కొట్టడానికి వచ్చింది, మెయింటెనెన్స్ అడిగితే వాళ్ళని తిట్టడానికి వస్తుంది, పచ్చి బూతులు అమ్మలక్కలు తిరుగుతుంది, ఇవన్నీ మాకు ఎందుకు ఈ పెంట అని చెప్పి, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ రాజ్ తరుణ్, రాజ్ తరుణ్ నువ్వే కారణం దీనికి అని చెప్పి వాళ్ళు రాజ్ తరుణ్కి వార్నింగ్ ఇస్తూ 1 కాదు 2 కాదు 3 మెయిల్స్ వచ్చినాయి రాజ్ తరుణ్కి. రాజ్ తరుణ్ తన పిరికితనమో లేకపోతే భయమో లేకపోతే ఇంకా తన బిజీలో ఉండి తను హీస్ నో మోర్ ఇది
ఇంక ఈ ప్రాపర్టీ ఇలాగే చేయదారిపోతుంది, నా ప్రాపర్టీ నా కొడుకు కష్టార్జితంతో సంపాదించుకునే ఆయన ప్రాపర్టీ అదే మాట అంటున్నారు ఆయన, మాకు నా కొడుకు సంపాదించుకున్న ఆస్తి ఉంది, లేకపోతే నా కొడుకు